వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా వైసీపీ కుట్రలు. బీజేపీ నాయకుల కాంగ్రెస్ నాయకుల మధ్య హైడ్రామా. చంచల్గూడ జైలు నుండి ఎలాంటి ఉగ్ర కుట్ర జరగలేదు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధి చెందకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రం ముందుకు పోకుండా చేసే దాంట్లో భాగంగానే ఈ వైసీపీ ఆడుతున్న కుట్రలో భాగం మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదో రకంగా గొడవలు సృష్టించాలా, పెట్టుబడిదారులందరినీ పెట్టుబడులు రాకుండా చేయాలా, వాళ్ళందరిలో ఒక భయం సృష్టించాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని ఒకటే ఒక ఆలోచన వైసీపీ వాళ్ళది. తిరుపతి, తిరుమల, భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్ర నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. తిరుమల లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి, ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసనమండలిలో చూసాం. వైసీపీ శాసనమండలి సభ్యుల తీరు. సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. భగవంతుడు ఇలా ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ఈ జీవితంలోనే శిక్ష వేస్తాడు. అన్ని రకాలుగా గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే హెరిటేజ్ సంస్థను కూడా వాడుకునే ప్రయత్నం చేసినారు. హెరిటేజ్ అనే సంస్థ 35-40 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్న సంస్థ, అనేక దేశీయ ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ. ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలనే ప్రయత్నం. భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కమ్యూనిస్టులకి ఒక విషయం చెప్తున్నాం. మీరు ప్రజల యొక్క అభిమానాలని చొరగొనండి, ప్రజల యొక్క మద్దతుని తీసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి. అంతేగాని ఏదో కొన్ని సంచలనాలు చేసేసి దాని ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి ఆ భావ దారిద్ర్యంలో నుంచి బయటికి రండి. యూనివర్సిటీలో 70 ఏళ్ళ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ జరుగుతుంది. శాఖలో ఏం మాట్లాడుకుంటాం? మీరు ఆర్ఎస్ఎస్ని పదే మతోన్మాదం అంటారు. మీరందరూ కలిసి ఒకసారి రండి, ఒక 10 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి. ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం జరుగుతుందంటే కేవలం ఈ దేశం గురించే మాట్లాడుకుంటారు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి, ఈ దేశం కోసం జీవించినటువంటి మహానుభావుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి మాత్రమే ఆర్ఎస్ఎస్ శాఖలో మాట్లాడుకుంటారు. శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడుకుంటారు. ఆటలు ఆడుకున్న తర్వాత ఈ భరతమాతని కీర్తిస్తూ, ఈ భరతమాత జగజ్జననిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక పాట పాడతారు. దాని తర్వాత మాట్లాడుకునే ప్రతి విషయం కూడా ఈ దేశం, ఈ ధర్మం, ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండడం, ఈ సబ్జెక్టు గురించే మాట్లాడతారు. దేశభక్తుల గురించి మాట్లాడుకుంటారు. చరిత్రలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల జీవితాల గురించి మాట్లాడుకొని భవిష్యత్తులో మనం కూడా ఈ విధంగా బతకాలా అనేటువంటిది మాత్రమే శాఖలో మాట్లాడుకుంటారు తప్పితే ఏ మతం గురించి, ఏ కులం గురించి, ఏ మత నాయకుడి గురించి, ముఖ్యంగా మీ గురించి, కమ్యూనిస్ట్ గురించి ఒక్క క్షణం కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో నేను
మనస వాచ కర్మన దైవ సాక్షిగా చెప్తున్నా, నా 25-30 సంవత్సరాల జీవితంలో నేను పాల్గొన్నటువంటి ఏ శాఖలో కూడా మీ గురించి సింగోత్ రాజేష్ వర్మ, భారతీయ జనతా పార్టీ ఒంగోలు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఏదైతే సబ్మిట్ జరుగుతుందో, రెండు దేశాల పక్షాలు జరిగేటువంటి సబ్మిట్ లో కాంగ్రెస్ తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ యువత ఏదైతే ఉందో అది ఆ సబ్మిట్ లోపలికి వెళ్లి వారి యొక్క బట్టల షర్ట్లు తీసేసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎలా చూపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. గవర్నమెంట్ రాష్ట్ర 60 సంవత్సరాల గవర్నమెంట్ నడిపారు. ఆ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? భారతదేశం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చూపించారు. కానీ ఈ రోజు కూడా భారతదేశ 2014 నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చేదాకా కూడా భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంలో కానీ చూశారు. ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచంలో 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొస్తున్నారని చెప్పి దీన్ని ఓర్చలేక కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి దృశ్యాలను చేయడం చేస్తున్నారు. మేము తెలియజేస్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. వారి యొక్క అభివృద్ధి నడవడానికి ఎంతో దోహదపడుతున్నటువంటి దేశాన్ని ఈ రోజు మీరు చేసేటువంటి పనికి మళ్ళీ సిగ్గుమాలి చర్య రాహుల్ గాంధీ, తలకాయ లేనటువంటి రాహుల్ గాంధీ, దేశ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఈ రోజు తలకాయ లేకుండా ఈ రోజు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు తగలబెట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి చర్యలకు కానీ పాల్పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఏ విధంగా ఉంది, రాష్ట్ర విభజన జరిగేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అప్పు లేని రాష్ట్రంగా ఉంది. ఈ రోజు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు దిగజారిందో దానికి దిగజారే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన సాగిస్తుంది. మీరున్నటువంటి రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన అభివృద్ధి జరిగిందని నేను అడుగుతున్నాను. మీరు అభివృద్ధి చేయడం చేత కాదు, అభివృద్ధి పదవులు నడిచేటువంటి గవర్నమెంట్ ని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశ నాయకుడిగా ఎదుగుతున్నారని చెప్పి మీరు చూసి ఓర్చలేక ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీని జిల్లా పార్టీ ఆఫీసులు ముట్టడి చేశామో, రాబోయేటువంటి రోజుల్లో మీరు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే మీ యొక్క నివాసాలను కూడా ముట్టడి చేస్తాం, రాహుల్ గాంధీని రోడ్ల మీద తిరగకుండా ఆపుతామని చెప్పి మేము తెలియజేస్తూ నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ శక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరిని కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరు ఉన్నారు, ఆ జాహీద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్ని కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యతటువంటి పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని, ఇలాంటి మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి వాటిని మీరు టెలికాస్ట్ చేసే ముందు మా యొక్క ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే అది స్క్రోలింగ్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.